దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరల మీ ముందు రావడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు. మీ అభిషేక కూడికలో ఈ మొదటి మంగళవారం దినమున దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఈ అభిషేక కూడికలో కొంచెం ఆలస్యం అయినా కూడా అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నారని నమ్ముచున్నాము. ఎందుకంటే ఈ లోకంలో అనేక కార్యాల్లో మనం కట్టబడి ఉండినా కూడా, అనేక రీతిగా మనం ఒత్తుబడి ఉండినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మనల్ని నడిపించి దేవుడై ఉన్నారు. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది దేవుని కృప మాత్రమే. నానా రకమైన సమస్యలు, పోరాటములు, అవమానాలు, నిందనలు, వ్యాధులు, భయంకరమైన రోగాల చేత బాధించబడుతున్న ప్రజల్ని చూస్తునేటప్పుడు నిజంగా మనమందరము భాగ్యవంతులుగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాము. కొన్ని పాటల్ని పాడి మనం దేవుని ఆరాధించబోతున్నాము కనుక మొట్టమొదటిగా మనల్ని మనం తగ్గించుకుంటాం. మనలో దేవునికి పట్టని కార్యాలు, మనలో సమాధానం లేని కార్యాలు, బాధలు, తీరని కష్టము, అవమానము, నిందన, ఈ లోకంలో అనేక రీతిగా ఒత్తబడుతున్నాం. ఆ ఒత్తింపుని మనము ఎదుర్కోవాలంటే దేవుని అభిషేకం మనకు కావాల్సింది. ఈరోజు ఈ మొదటి మంగళవారం దినము, ఇట్ ఈస్ అ స్పెషల్ డే. నా జీవితంలో ఒక ప్రాముఖ్యమైన దినమై ఉన్నది. ఎందుకంటే ఈ అభిషేక కూడికలో, ఈ మొదటి మంగళవారం కూడికలనే నేను అధికంగా అభిషేకించబడినాను కనుక ప్రతి నెల మొదటి మంగళవారం ఈ అభిషేక కూడికలో భయంకరమైన విడుదలని, భయంకరమైన దేవుని ఆత్మ సంచరింపు, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వచ్చి అనేకుల్ని విడిపించే దేవుడు మన మధ్యలో సంచరించే దేవుడై ఉన్నా, మీలో నివసించే దేవుడై ఉన్నా, మన బంధకాల్ని తెంచివేసే దేవుడై ఉన్నా, మన పక్షంలో కార్యం చేసే దేవుడై ఉన్నా. ఆయన అభిషేకం దిగి వస్తున్న సమయంలో మన జీవిత చరిత్రని ఆయన తలక్రిందులుగా మార్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. మనమందరము ఒక్క క్షణము తల వంచి ప్రార్థిస్తాము. దాని తర్వాత మనం పాటల్ని పాడి దేవుని స్తుతించి ఆరాధించిపోతున్నాం కనుక అందరూ మోకరిస్తాము. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటాం. ఆయన నామాన్ని మనం హెచ్చించబోతున్నాము కనుక మనల్ని మనం తగ్గించుకుంటాం. హల్మారామా షగ లాబా రోమా లాబా దీబా లామా రామా కాబా రుషల్క రమాందురాల రసియా. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు, కృప కలిగిన తండ్రి వందనాలు, మేలు చేసి ప్రభువా మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ అభిషేక కూడికని ప్రభా మీ సన్నిధిలో అప్పగిస్తున్నాము తండ్రి. బలము చేత కాదు, పరాక్రమం చేత కాదు, దేవుని ఆత్మ చేత సమస్తము సాధ్యమని లేఖనము సెలవిస్తున్నది. ఈ దినమున ప్రభువా మేము ఆరాధిస్తుండగా ప్రభా మీ శక్తివంతమైన ఆత్మ మా మధ్యలో దిగి రావాల తండ్రి. మీరు గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నారు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు రాజా. ప్రతి కార్యములో తండ్రి మీరు మా మొరని ఆలకించే దేవుడు, మీరు మా పరిస్థితులను చూచే దేవుడు ప్రభా. అవును రాజా, ఎవరు నా దగ్గరికి వస్తారో, ఎవరు నా గురించి ఆలోచన చేస్తారో, ఎవరు నా గురించి పట్టించుకుంటారని మీరు బాధపడుతున్నారా? మీ దగ్గరికి ఎవరు వస్తారో లేదా కానీ పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా వస్తానండి. మీ హృదయాల్ని నింపే దేవుడు, మిమ్మల్ని విడిపించే దేవుడు, మిమ్మల్ని ఆత్మచేత అభిషేకించే దేవుడు. ఆయన సజీవమైన దేవుడై ఉన్నారు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులు మారిపోతారు కానీ మన యేసయ్య ఎల్లప్పుడూ మారని దేవుడు. ఆయన ఇచ్చిన వాక్కుని నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆయన శక్తివంతమైన ఆత్మ మన మధ్యలో బలంగా సంచరిస్తున్నది. దేవుని ఆత్మని అభిషేకాన్ని పొందుకుంటూ మన పాటల్ని పాడి ఆరాధిస్తున్న సమయంలో ఆయన శక్తివంతమైన ఆత్మ చేత మనల్ని నింపే దేవుడై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు ప్రభా. కృప కలిగిన తండ్రి మీకు వందనాలు ప్రభా. ప్రార్థనని ప్రభా ఆరంభం నుంచి ముగింపు దాకా రాజా ఈ అభిషేక కూడికని ప్రభా మీరు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి వందనాలు. మన యేసయ్య గొప్ప దేవుడు.
ఆయనని పాటల ద్వారా మనం మహిమపరుస్తున్న సమయంలో ఆయన శక్తివంతమైన ఆత్మ మన మధ్యలో బలంగా సంచరించబోతుంది. ఒక తమిళ పాటని పాడి దాని తర్వాత ఇంకో 2 పాటల్ని పాడి మనం దేవుని ఆరాధిస్తాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. நன்றி యేసు స్వామి. హల్లెలూయా. యేసు ప్రభు జీవపు ఊటై ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు మన జీవితాన్ని మార్చే దేవుడు. ఆయన జీవపు ఊటగా మన జీవితంలో దిగి వచ్చినప్పుడు ఆయన ఆత్మ అభిషేకము మన జీవిత చరిత్రని తలక్రిందులుగా మార్చే అభిషేకమై ఉన్నది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. అందరూ నోరు తెరిచి దేవుని స్తుతిస్తామా? పాటలు పాడుచుండగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాము. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు ప్రభువా. నోరు తెరిచి దేవుని స్తుతించండి. కమ్ ఆన్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవుని ఆత్మ. హల్లెలూయా. ஜீவ தண்ணீரே ஆவியானவரே, வற்றாத நதியாக வாரும் புதகரே. ஜீவ தண்ணீரே ஆவியானவரே, வற்றாத நதியாக வாரும் புதகரே. வறுமையா போதகரே, வறுமையா போதகரே, வற்றாத ஜீவ நதியாக, வற்றாத ஜீவ நதியாக. ஆமென். ஜீவ தண்ணீரே ஆவியானவரே, வற்றாத நதியாக வாரும் போதகரே. అందరూ எஸ் ஆமென். வற்றாத நதியாக வாரும் போதகரே. கணக்காலளவு போதாதையா, முழங்காலளவு போதாதையா, கணக்காலளவு போதாதையா, முழங்காலளவு போதாதையா. நீந்தி நீந்தி மூழ்கணுமே, நீந்தி நீந்தி மூழ்கணுமே, மிகுந்து மிகுந்து மகிழணுமே, மிகுந்து மிகுந்து மகிழணுமே. வறுமையா போதகரே, எல்லாரும் வறுமையா போதகரே, வற்றாத ஜீவ நதியாக, வற்றாத ஜீவ நதியாக. ஜீவ தண்ணீரே ஆவியானவரே, வற்றாத நதியாக வாரும் போதகரே. ஜீவ தண்ணீரே ஆவியானவரே, வற்றாத நதியாக வாரும் போதகரே. போகும் இடமெல்லாம் ஆரோக்கியமே, பாயும் இடமெல்லாம் பரிசுத்தமே. போகும் இடமெல்லாம் ஆரோக்கியமே, பாயும் இடமெல்லாம் பரிசுத்தமே. சேரும் இடமெல்லாம் ஆறுதலை, சேரும் இடமெல்லாம் ஆறுதலை, செல்லும் இடமெல்லாம் செழிப்புதானே. ஆமென். செல்லும் இடம்
நன்றி இயேசு சுவாமி. ஜீவ தண்ணீரே, ஆவியானவரே, வற்றாத நதி ஊற்றை நீரூற்றை போல வாரும் போதுகிறே, வாரும் அப்பா. ஜீவ தண்ணீரை ஊற்றும் ஆண்டவரே, வற்றாத நதியை போல எங்களை மாற்றும் அப்பனே. காஞ்சி போய் வறண்டு போய் கெடுக்கிற பிள்ளைங்களை ஆண்டவரே, ஆவிக்குரிய அனுபவத்துல, குடும்ப வாழ்க்கையில ஆண்டவரே, எந்த விதமான பிரச்சனையில காஞ்சி வறண்டு போய் கெடுக்கிறாங்களா ஆண்டவரே, உம்முடைய ஜீவ தண்ணீரை ஊற்றி ஆண்டவரே, வற்றாத நீரூற்றை போல எங்களை மாற்றும், வற்றாத நீரூற்றை போல எங்களை மாற்றும் தகப்பனே. நன்றி இயேசு சுவாமி, நன்றி ராஜா. தேங்க்யூ லார்ட், தேங்க்யூ லார்ட். ஒரு பாடலை பாடி அப்படியே ஆராதனை கடந்து செல்லாம். ஆண்டவருடைய பிரசன்னத்தை బలమాయ మధ్యలో ఎసిబాడి కొண்டிరుக்கிறது. దేవుని ప్రసన్నత బలంగా మన మధ్యలో సంచరిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంలో కార్యం చేసి దేవుడై ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. అల్మరా బలారా కల్మరా బాబా ఓరియాందరాల సందురి బిరవం కల్మరా. థ్యాంక్ యూ లార్డ్. ஹல்லேலூயா. எல்லாருக்கும் பிரைஸ் தி லார்ட். అందరికి ప్రైజ్ లార్డ్. இந்த விசேஷமான அபிஷேக கூட்டத்துக்கு எங்களோட சேர்ந்து நாங்கள் உங்களோட சேர்ந்து தேவனை ஆராதிக்கிற இந்த தகுதியை கொடுத்ததுக்காக தேவனுக்கு நன்றிகளை எடுக்கிறோம். ఈ రోజు విశేషంగా అభిషేక కూడికలో దేవుడు మీకు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అందరూ కలిసి కట్టుగా ఆరాధించడానికి. ఆమేన్. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தரே, மேலே வானத்திலும் கீழே பூமியிலும் உமக்கு ஒப்பானவர் ஒருவரும் இல்லை என்று வேதம் சொல்லுகிறதப்பா. ஆமென். ஹல்லேலூயா. 1 ராஜாக்கள் 8ஆம் அதிகாரம் 23 நாம் இதை பார்க்கும்போது நமக்கு நம்ம தேவனாகிய கர்த்தருக்கு ஒருவரும் ஒப்பானவர் அல்லவே அல்ல. థాంక్యూ లార్డ్. వందనాలు. మన దేవునికి పోటీగా, మన దేవునికి ఒప్పైన వాళ్ళు ఈ లోకంలో ఒక్కళ్ళు కూడా లేదని లేఖనము సెలవిస్తున్నది. நம்மளை தெரிந்து கொண்டவனமாய் தேவனை நாம் ஆராதிக்கக்கூடியவரை காணப்படலாம். మనల్ని దేవుడు ఎలా కనిపెట్టుకున్నారు, అలాగే మనం దేవుని ఆరాధించవలసిందే. அவருடைய மகனாக, மகளாக, ఆయన కుమారులుగా, కుమార్తెగా, அவருடைய சகோதரனாக, ఆయన நம்மளை தெரிந்து கொண்டவனமாய் நாம் அவரை ஆராதிக்கக்கூடியவரை காணலாம். మనల్ని ఆయన కనిపెట్టుకున్నారు కాబట్టి మనము ఆయనని ఆరాధించాలా. ஒரு பாடலை பாடி அதற்கு அடுத்து நாம் ஆராதனைக்கு கடந்து செல்லலாம். ఒక పాటని పాడి మనము ఆరాధనలో కొనసాగుదాము. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ఆమేన్. అల్మరా బాబా బాబా. అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ஆமென். ஹல்லேலூயா. அவர் சன்னதியில் நம்முடைய இருதயத்தை முழு உள்ளத்தோடு, முழு மனதத்தோடு நாம் தேவனை ఆరాధిக்கக்கூடியవரை కాణపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. நீ ఎందుకని நீ சொத்துగా மாறணும். அவருடைய மகனாக இருக்கிறதுக்காக, அவருடைய மகளாக இருக்கிறதுக்காக, அவருடைய சிநேகிதனாக இருக்கக்கூடியவர், அதுக்காக நம்முடைய சொத்தாக மாறக்கூடியவரை காணப்படுகின்றோம். பிரைஸ் தி லார்ட். என்னோட சேர்ந்து கரங்களை தட்டி தேவனை மகிமைப்படுத்தலாம். பிரைஸ் தி லார்ட். Glory Lord. Amen. Chapatlo. Yes. Thank you Jesus. Amen. ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడిగబడినందున ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను
హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. கரங்களை தட்டி நம்மை எதற்காக சகோதர சகோதரிகளை தெரிந்து கொண்ட வந்தமாய் நம்முடைய ஊழியக்காரர்களை எதற்காக தெரிந்து கொண்டு பார்க்கும்போது அவருடைய பரீட்சை அவருடைய ஊழியத்தை செய்வதற்காக தான் உன்னையும் என்னையும் தெரிந்து கொண்டவராக காணப்படுகின்றார். பிரைஸ் தி லார்ட். கட்டுமா Glory to Jesus. ఉత్సాహమా என்னோட சேர்ந்து பிரைஸ் தி லார்ட். నీ పరిచర్యను దుహముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడానైతి నీ పరిచర్యలో దుహముట్టించుటే నా సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి ఓహో నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును என்னோட சேர்ந்து பேசலாம் నా ధన్యత ఓహో ఏమని వివరింతును ఏమని వివరింతును నే ఎందుకని నీ సత్తుగా మారితిలే యేసయ్యా నీ రక్తము చేత కడిగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. அவருடைய நமக்காக சுமந்த கஷ்டங்களில் நாம் அவரோடு அந்த சுமைகளை சுமக்கக்கூடியவராக இருப்பதற்கு தான் அவருடைய வாரசுவாக அவருடைய மகனாகவும் மகளாகவும் தெரிந்து கொள்ளப்பட்டவராக காணப்படுகின்றோம். அதிலே சொல்லுமா பிரைஸ் தி லார்ட். கரங்களை தட்டி மகிமைப்படுத்தலாம் தேவனை. నీ శ్రమలలో పాలుండుటయే నా దర్శనమాయెనే నాదు అంతున శ్రమలు సహించి నీ వారసుడానైతి నీ శ్రమలలో పాలుండుటయే నా దర్శనమాయెనే నా తనువంతున శ్రమలు సహించి నీ వారసుడానైతి ఓహో నా ధన్యత ఓహో నా భాగ్యమే ఏమని వివరింతును ఏమని వివరింతును ఎல்லாம் சேர்ந்து నా ధన్యత ఓహో నా భాగ్యమే ఏమని వివరింతును ఏమని వివరింతును నే ఎందుకని నీ సత్తుగా మారితిలే యేసయ్యా నీ రక్తము చేత కడిగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. அவருக்குள் நாம் நமக்குள் அவருக்குள் இருக்கும் போதுதான் அவருடைய பூர்ணமான அபிஷேகத்தை நாம் பெற்றுக்கொள்ள காணப்படலாம்.
పరిపూర్ణత చెందుతారు. కట్టోమా Glory to Jesus. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణ చెందుతిని. నీలో నేనుండుటే నాలో నీవుండుటే ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణ చెందుతిని. నా ధన్యత నా భాగ్యమే ఏమని వివరింతును ఏమని వివరింతును. నా ధన్యత నా భాగ్యమే ఏమని వివరింతును ఏమని వివరింతును. నే ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చేత కడుగబడినందున. నే ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చేత కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. நம்முடைய தேவனாகிய கர்த்தர் இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தர் உனக்காக எனக்காக నీ కొరకు నా కొరకు நம்முடைய எல்லா பாவங்களை சுமந்தவராய் காணப்பட்டார். మన పాపాల్ని మోచిన కొరకు அவர் ஒவ்வொரு சொட்டு ரத்தத்தையும் சிந்தி உன்னையும் என்னையும் மீட்சவராய் காணப்பட்டார். ఆయన ఒక్కొక్క చుక్క రక్తాన్ని మన కొరకు ఆయన చిందించిన దేవుడై ఉన్నా. ஏனென்றால் நீ அவருடைய மகனாகவும் மகளாகவும் ఎందుకొరకంటే మీరు ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఉన్నారు. அவருடைய சகோதரனாகவும் ఆయన సహోదరులుగా அவருடைய வாரிசாகவும் இருக்கக்கூடியவராக காணப்படுகிறார். ఆయన వారసులుగా ఉన్నారు కాబట్టి அல்லேலூயா சொல்லுவோமா? హల్లెలూయా చెప్దామా? அதுதான் தேவனாகிய கர்த்தர் நமக்காக அவருடைய ரத்தத்தை சிந்தினவராய் காணப்பட்டார். అందుకొరకే ప్రభువైన యేసు ప్రభు మన కొరకు రక్తం చిందిన దేవుడై இது ఉన్నారు. போன்ற தேவனாகிய கிறிஸ்துவை போல தேவன் ஒருவரும் இல்லை என்று வேதம் சொல்லப்படுகின்றது. యేసు ప్రభు లాంటి దేవుడు ఒక్కడు కూడా లేదని లేఖనము సెలవిస్తున్నది. ஒரு சரணம் பாடி தேவனை மகிமைப்படுத்தலாம். ఒక శరణాన్ని మనం పాడి ఆరాధన చేసి మనము వాక్యంలో కొనసాగుదాం. 1 ராஜாக்கள் 8ஆம் அதிகாரம் 23 நாம் வாசிக்கும்போது இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தாவே மேலே வானத்திலும் கீழே பூமியிலும் உமக்கு ஒப்பான தேவன் இல்லை என்று சொல்லப்படுகிறது. Yes Lord. அல்லேலூயா. ஆமென். அல்லேலூயா. ஆமென். நம்முடைய தேவனாகிய கிறிஸ்து அவருக்கு ஒப்பானவர் ஒருவரும் இல்லை. ఆయన పోలి ఈ లోకంలో ఒక్కడు కూడా లేదని లేఖనము సెలవిస్తున్నది. ஒரு சரணத்தை பாடி ஆராதனை கடத்தலாம். ஆமென். ஹalleluya. இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தாவே மேலே வானத்திலும் கீழே பூமியிலும் உமக்கொப்பான தேவன் இல்லை. மேலே வானத்திலும் கீழே பூமியிலும் உமக்கொப்பான தேவன் இல்லை. கரை தட்டுவோமா? ఆమేన్. చప్పట్లు కొడదాం అందరూ ఉత్సాహంగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தாவே மேலே வானத்தில்
உமக்கொப்பான தேவன் இல்லை. வானத்திலே கீழே பூமியிலே உமக்கொப்பான தேவன் இல்லை. இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தாவே, மேலே வானத்திலும் கீழே பூமியிலும் உமக்கொப்பான தேவன் இல்லை. வானத்தையும் பூமியையும் உண்டாக்கின தேவன், நட்சத்திரங்களை பெயர் சொல்லி அழைத்த தேவன். என்னோட சேர்ந்து வானத்தையும் பூமியையும் உண்டாக்கின தேவன், நட்சத்திரங்களை பெயர் சொல்லி அழைத்த தேவன். உமக்கு சிலைகள் இல்லையே, உன் கையில் ஆயுதம் இல்லையே. உமக்கு சிலைகள் இல்லையே, உன் கையில் ஆயுதம் இல்லையே. இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தாவே, மேலே வானத்திலும் கீழே பூமியிலும் உமக்கொப்பான தேவன் இல்லை. மேலே வானத்திலும் கீழே பூமியிலும் உமக்கொப்பான தேவன் இல்லை. மண்ணினாலே என்னையும் உருவாக்கின தேவன், தன் சுவாசத்தாலே ஜீவனை கொடுத்த தேவன். மண்ணினாலே என்னையும் உருவாக்கின தேவன், தன் சுவாசத்தாலே ஜீவனை கொடுத்த தேவன். எல்லாம் சேர்ந்து உமக்கு சிலைகள் இல்லையே, உன் கையில் ஆயுதம் இல்லையே. உமக்கு சிலைகள் இல்லையே, உன் கையில் ஆயுதம் இல்லையே. இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தாவே, மேலே வானத்திலும் கீழே பூமியிலும் உமக்கொப்பான தேவன் இல்லை. ஓ, மேலே வானத்திலும் கீழே பூமியிலும் உமக்கொப்பான தேவன் இல்லை. பூமியின் தூளை மரக்கால் அளந்த தேவன், காற்றையும் தம் வார்த்தையால் அடக்கின தேவன். பூமியின் தூளை மரக்கால் அளந்த தேவன், காற்றையும் தம் வார்த்தையால் அடக்கின தேவன். உமக்கு சிலைகள் இல்லப்பா, உமக்கு சிலைகள் இல்லை. உன் கையில் ஆயுதம் இல்லை, உன் கையில் ஆயுதம் இல்லையே. உமக்கு சிலைகள் இல்லையே, உன் கையில் ஆயுதம் இல்லையே. உமக்கு சிலைகள் இல்லையே, உன் கையில் ஆயுதம் இல்லையே. Thank you, Lord. வானத்தையும் ఆకాశం பூமியையும் உண்டாக்கின தேவன், భూమిని ఆయన సృష్టించిన நட்சத்திரங்களை எல்லாம் பெயர் சொல்லி அழைத்த தேவன், నక్షత్రాల్ని ఆయన పేరు చెప్పి పిలిచిన దేవుడై இஸ்ரவேலின் தேவன் அதோடு உன்னுடைய தேவன் என்னுடைய தேவனாய் இருக்கின்றார். ఇశ్రాయేలు దేవుడు ఆయన నీ దేవుడు నా దేవుడు అయి ఉన్నారు. அதில் நாம் பார்க்கும்போது ఆదిలో మనం చూస్తునేటప్పుడు மண்ணிலே உருவாக்கி நம்மை ఓ தன் சுவாசத்தை கொடுத்த தேவனாக காணப்படுகின்றார். మన్నులో మనల్ని రూపించి తన శ్వాసాన్ని ఇచ్చిన దేవుడై ఉన్నారు. இது போன்ற தேவன் உனக்கும் எனக்கு கொடுத்திருக்கார். ఇలాంటి దేవుడు నీ కొరకు నాకు உன்னை సజీవమైన దేవుడు, மகனாகவும் சகோதரனாகவும் வாரிசாகவும் ஏற்றுக்கொள்கிற தேவனாக காணப்படுகின்றார். నిన్ను కుమార్తెగా కుమారుడుగా సహోదరిగా సహోదరుడుగా ఆయన వారసుగా మనల్ని రూపించి దేవుడై ఉన్నారు. அவர் நமக்கு அபிஷேகம் கொடுக்கக்கூடியவராக காணப்படுகிறார். ఆయన మనల్ని అభిషేకించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. கண்களை மூடினால் మనమందరూ కళ్ళు మూసుకుంటే మనము తల వంచి కొన్ని సమయాలు మనము ఆరాధన మనం కొనసాగబోతున్నాము కనుక ఇది ప్రాముఖ్యమైన సమయం అయి ఉన్నది. ఈ సమయంలో ఏ విషయాన్ని గురించి మీరు కలవరపడకుండా మీ ప్రాణాత్మ శరీరాన్ని మీ దేహాన్ని దేవునికి అప్పగిస్తూ
మనం ప్రాముఖ్యమైన సమయము ఆరాధన సమయంలో మనం కొనసాగుతున్నాము కనుక దేవుని తేలి చూడండి. ఓ వందనాలేసయ్యా. అందరూ దేవుని వైపు నోరు తెరిచి దేవుని స్తుతిస్తాము. ప్రైజ్ గాడ్. నోరు తెరిచి దేవుని స్తుతిస్తాము. స్తుతించండి. விசேஷமான அபிஷேக கூட்டத்தில் அப்பா, విశేషమైన అభిషేక కూటములో మిమ్మల్ని స్తుతిస్తున్నాము. అవును తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మగనాగ మగళాగం మెచ్చుకున్న వన్నమాయి మీకు நன்றிகளை ஏறெடுக்கிறோம். మమ్మల్ని మీ బిడ్డలుగా మీరు కనిపెట్టున్నందుకు వందనాలు இந்த చేస్తున్నాము. ஆராதனை ఈ ఆరాధన ప్రభా మీ பார்த்து கொண்டிருக்கிற ஒவ்வொரு சகோதர சகோதரிகளையும் அவருடைய அபிஷேகத்தால் அவர்களை நிரப்பும் அப்பா. మాతో కూడా సహకరిస్తున్న ప్రతి బిడ్డల్ని ఆత్మ చేత உம்முடைய నింపండి. அபிஷேகத்தால் அவர்களை நிரப்பும். మీ ఆత్మ చేత నింపండి యేసయ్యా. அவர்களுக்கு எல்லா தொல்லைகளும் கஷ்டங்களும் அவர்களை விட்டு விலகி போகட்டும். உம்முடைய వాళ్ళకున్న அபிஷேகம் ప్రతి இறங்கும். సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక. இந்த சமயத்தில் ఈ సమయంలో ప్రభు முழு இருதயத்தோடு துதிக்கக்கூடியவரை ஆராதனை செய்கிறவருடைய காணப்படுத்தும். పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచు. எல்லா ஆசீர்வதிக்கும் பலப்படுத்தும் உண்மையே ஆராதனை செய்யக்கூடியவரை காணப்படுத்தும். మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచి మిమ్మల్ని ஆரம்பத்தில் ఆరాధించి முடியும் பரந்தம் நீர் எங்களோடு இருந்த ஆசீர்வாதத்தை வழிநடத்தும்படி ఆరంభం నుంచి ముగింపు దాకా మమ్మల్ని ప్రభా మీ స్వాధీనంలో నడిపించమని உங்களுடைய கருத்தில் கொடுத்து ஜெபிக்கிறோம் அப்பா. మీ స్వాధీనంలో అప్పగించి ప్రార్థిస్తున్నాము తండ్రి. சங்கீதம் 9 பார்க்கும்போது முழு இருதயத்தோடு உம்மை துதிப்பேன் என்று தாவீது சொல்லியிருக்கிறார். కీర్తన 9 అధ్యాయాన్ని చదువుతునేటప్పుడు పూర్ణ హృదయముతో ప్రభా మిమ్మల్ని స్తుతించి நிறைய இடங்கள் வேத வசனங்களை நம்ம தியானித்து பார்க்கும்போது முழு இருதயத்தோடும் முழு பலத்தோடும் என்னை ஆராதனை செய்யுங்கள் என்று சொல்லியிருக்கிறார். చాలా స్థలాల్లో మనము వాక్యంలో మనం చదువుతునేటప్పుడు పూర్ణ హృదయముతో నన్ను వెతకడి అని రాయబడి ఉన్నది. ஒரு பாடலை பாடி தேவனை மகிமைப்படுத்தலாம். அதற்கு அடுத்து தேவனுடைய வார்த்தைக்கு கடந்து செல்லலாம். முழு இதயத்தோடு உம்மை துதிப்பேன், உன்னதமானவரே. உம் அதிசயங்கள் எல்லாம் எடுத்துரைப்பேன், அதிசயமானவரே. முழு இதயத்தோடு உம்மை துதிப்பேன், உன்னதமானவரே. உம் அதிசயங்கள் எல்லாம் எடுத்து வைப்பேன், அதிசயமானவரே. இன்னொரு பாடலாமா? முழு இதயத்தோடு உம்மை துதிப்பேன், உன்னதமானவரே. உம் அதிசயங்கள் எல்லாம் எடுத்து வைப்பேன், அதிசயமானவரே. உன்னதமானவரே, மறைவிடம் நீதானே. உன்னதமானவரே, என் மறைவிடம் நீதானே. உயர்த்துகிறோம், வாழ்த்துகிறோம், வணங்குகிறோம், உம்மை போற்றுகிறோம். என்னோட சேர்ந்து உயர்த்துகிறோம், வாழ்த்துகிறோம், வணங்குகிறோம், உம்மை போற்றுகிறோம். முழு இதயத்தோடு உம்மை துதிப்பேன், உன்னதமானவரே. உம் அதிசயங்கள் எல்லாம் எடுத்து வைப்பேன், அதிசயமானவரே. ஒடுக்கப்பட்டோர்க்கு அடைக்கலமே, நெருக்கடி வேளையில் புகலிடமே. ஒடுக்கப்பட்டோர்க்கு அடைக்கலமே, நெருக்கடி வேளையில் புகலிடமே. நெருக்கடி வேளையில் புகலிடமே, நெருக்கடி வேளையில் புகலிடமே. முழு இதயத்தோடு உம்மை துதிப்பேன், உன்னதமானவரே.
ఇచ్చే దేవుడై ఉన్నారు. உம்மை நாங்கள் முழு இருதயத்தோடு முழு பலத்தோடு நாங்கள் ஆராதனை செய்கிறோம். పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధిస్తున్న తండ్రి. உம்முடைய அபிஷேகத்தினால் எங்களை நிரப்பும் என்று நாங்கள் விசுவாசிக்கிறோம் அப்பா. మీ ఆత్మ అభిషేకము చేత మమ్మల్ని నింపండి యేసయ్యా. ஒரு பாடலை பாடி தேவனை ஆராதிக்கலாம். ఒక పాటని పాడి మనము చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తాము. அபிஷேகம் ஊற்றும் தேவனே ஆராதிக்க ஊற்றும் தேவனே அபிஷேகம் ஊற்றும் தேவனே ஆராதிக்க ஊற்றும் தேவனே அறுவடை செய்ய அபிஷேகம் தேவை அறுவடை செய்ய அபிஷேகம் தேவை என் மேலே ஊற்றும் தேவனே இப்போ என் மேலே ஊற்றும் தேவனே பாடுவோமா அபிஷேகம் ஊற்றும் தேவனே ஆராதிக்க ஊற்றும் தேவனே அபிஷேகம் ஊற்றும் தேவனே ஆராதிக்க ஊற்றும் தேவனே அன்று உந்தன் ஆலயத்து தேவ மகிமை நிறைந்தது போலவே இன்று நீரப்பும் அன்று உந்தன் ஆலயத்து தேவ மகிமை நிறைந்தது போலவே இன்று நீரப்பும் நிரம்பற்றுமே நிரம்பற்றுமே glory நிரம்பற்றுமே என்னில் நிரம்பற்றுமே அபிஷேகம் அபிஷேகம் ஊற்றும் தேவனே ஆராதிக்க ஊற்றும் தேவனே அபிஷேகம் ஊற்றும் தேவனே ஆராதிக்க ஊற்றும் தேவனே அறுவடை செய்ய அபிஷேகம் தேவை அறுவடை செய்ய அபிஷேகம் தேவை ఓ ఉచ్చుమప్పా என் மேலே உச்சும் ஆண்டவரே உச்சும் ராஜா இப்போ என் மேலே உச்சும் தேவனே gloryலோ நன்றி ஆவியானவரே பெந்தகோஸ்த நாட்களில் அனுபவங்கள் இன்று எங்கள் மீது இறங்கட்டுமே பெந்தகோஸ்த நாட்களில் அனுபவங்கள் இன்று எங்கள் மீது இறங்கட்டுமே இறங்கட்டுமே என்னை இறங்கட்டுமே இறங்கட்டுமே என்னை இறங்கட்டுமே அபிஷேகம் ஊற்றும் தேவனே ஆராதிக்க ஊற்றும் தேவனே அபிஷேகம் ஊற்றும் தேவனே ஆராதிக்க ஊற்றும் தேவனே அறுவடை செய்ய அபிஷேகம் தேவை அறுவடை செய்ய அபிஷேகம் தேவை என் மேலே ஊற்றும் தேவனே இப்போ என் மேலே ஊற்றும் தேவனே என் மேலே ஊற்றும் தேவனே ஊற்றுமாப்பா ஓ இப்போ என் மேலே ஊற்றும் தகப்பனே நன்றி ஆவியானவரே நன்றி ராஜா நன்றி தகப்பனே மேலே Yes. ஊற்றும் தேவனே ஊற்றுமாப்பா ஊற்றும் ராஜா என் மேலே ஊற்றும் Thank you Lord ஊற்றும் தகப்பனே ஊற்றும் ராஜா மேலே ஊற்றும் ராஜா ஊற்றும் ராஜா ஊற்றும் ராஜா Hallelujah Thank you Lord Thank you Jesus உம்முடைய அபிஷேகத்தினால் Shikala நிரப்பப்பட்டோம் அப்பா. Uri baba இந்த ஆராதனையை நீ நடத்தி கொடுத்திருப்பா ప్రభా ఈ ఆరాధన ప్రభా మీరు ఆరంభం నుంచి நீ என்னோடு எங்களோடு இருந்து இந்த ஆராதனையில் நீர் இருந்த வண்ணமாய் நாங்கள் పాడக்கூடிయవరే కనబట్టం అప్పా. ప్రభా ఈ ఆరాధన సమయంలో మీరు మాకు తోడై ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ పాటల్ని పాడడానికి మీరు ఇచ్చిన எங்களோடு వాక్యాన్ని இல்லாமல் இருந்தால் நாங்கள் இந்த பாடலை கூட பாட முடியாமல் అవును ప్రభా మీరు మాతో కూడా
లేకపోతే ప్రభా ఈ పాటని మేము పాడలేము எங்கள் తండ్రి. தொண்டைக்குள்ளிருந்து வந்த ஒவ்வொரு பாடல்களும், வாய்க்குள்ளிருந்து வந்த ஒவ்வொரு பாடல்களும் நீர் கொடுத்த பாடலப்பா, உம்முடைய பாடல்கள் அப்பா, உம்மை மகிமைப்படுத்தக்கூடிய பாடல்கள் அப்பா. అవును తండ్రి, మేము పాడుతున్న ప్రతి పాటలు ప్రభా మీరిచ్చిన పాటలు ప్రభా మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి. எங்களை ஆசீர்வதிக்கும், பலப்படுத்தும் அப்பா. మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ஆராதனை செய்ய எங்களை தெரிந்து கொண்ட வண்ணமாய் உமக்கு நன்றிகள். మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని కనిపెట్టుకున్న విధానం బట్టి వందనాలు యేసయ్యా. வார்த்தைகளை பேசவும் அதன்படி நடக்கவும் எங்களுக்கு அந்த தகுதியும் தருணத்தையும் ஞானத்தை கொடுப்பீர் நாங்கள் விசுவாசிக்கிறோம் அப்பா. వాక్యము ద్వారా ప్రభువా నాతో మాతో మీరు మాట్లాడి ప్రభా ఆ వాక్యాన్ని వినుట వలన మాకు ఇచ్చినందుకు వినడానికి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. முழுமையாக உங்களுடைய அபிஷேக கூட்டத்தில் இந்த அபிஷேகத்தில் எங்களை நிரப்பி வரன்ற நாங்கள் விசுவாசிக்கிறோம் அப்பா. పూర్తిగా ప్రభా ఈ అభిషేక కూడికలో మమ్మల్ని నింపి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచున్నాము తండ్రి. இந்த ஆராதனை உடைய பாதப்படல கொடுத்து இயேசு கிறிஸ்து நாமத்தில் நான் ஜெபிக்கிறேன். ప్రభా ఈ ఆరాధనని ప్రభా మీ పాదములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. అల్మారమ షగలవ దుమరమ కన్వరమ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన యేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. బలమైన సన్నిధి, దేవుని ప్రసన్నత బలంగా మన మధ్యలో సంచరిస్తున్నది. హల్లెలూయా. మన యేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎంతమంది మీరు సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఎందుకంటే ఈ అభిషేక కూడిక నా జీవితంలో ప్రాముఖ్యమైన కూడిక. బికాస్ ఐ వాస్ అనాయింటెడ్ by the power of the Holy Spirit. దేవుడు నన్ను దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించినారు. యేసు ప్రభు ప్రేమ గురించి, యేసు ప్రభు అభిషేకము గురించి, ఆయన ఎలాంటి దేవుడు అని దేవుడు మనకు నేర్పించే దేవుడు అయి ఉన్నారు. అందుకొరకే నా ప్రియ సంగమా, వాక్యము వినుట వలన విశ్వాసం కలుగును. వాక్యాన్ని వింటే విశ్వాసాన్ని దేవుడు తట్టి లేపే దేవుడు అయి ఉన్నారు. హల్లెలూయా. నిర్గమ కాండము 29వ అధ్యాయము 7 వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు, యూ షాల్ టేక్ ద అనాయింటింగ్ ఆయిల్ అండ్ పోర్ ఇట్ ఆన్ హిస్ హెడ్ అండ్ అనాయింట్ హిమ్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు ఆరోను ఇంకా వాళ్ళ కుమారులు వాళ్ళు అందరూ దేవుని అభిషేక నూనె చేత అభిషేకించబడినారని లేఖనము సెలవిస్తున్నది. హల్లెలూయా. నిర్గమ కాండం, Exodus chapter 29 verse 7. You shall take the anointed oil and pour it on the head and anoint him. అభిషేక తైలాన్ని ఎత్తుకొని తల మీద పోసి తల నుండి అరికాలు దాకా దేవుడు మనల్ని అభిషేకించే దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనల్ని ఎటువంటి అభిషేకము తైలం చేత మనల్ని అభిషేకించే దేవుడు అంటే, తైలము అభిషేకము గురించి బయలుపరచబడుతుంది. తైలము అంటే అభిషేక తైలము. ఎందుకంటే దేవుని లేఖనము సెలవుస్తున్నది, ద అనాయింటింగ్ యు రిసీవ్ ఇన్సైడ్ యు. హి ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద అవుట్ సైడ్ పోర్షన్. దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు అయి ఉన్నారు. పైకి మనం అభిషేకించబడినాము. అయ్యో, నేను దేవుని ఆత్మలో ఆరాధిస్తున్న సమయంలో నేను బలంగా అభిషేకించబడినాను అని చాలా మంది మనం చెప్తాం. కానీ ఎలా మీరు అభిషేకించబడినారు? అందుకే దేవుని లేఖనము సెలవిస్తుంది, ద అనాయింటింగ్ విచ్ వి రిసీవ్ ఫ్రమ్ ద గాడ్, ఇట్ షుడ్ బి ఇన్నర్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. దేవుని అభిషేకము మన పైన కుమ్మరించబడినప్పుడు ఇట్ రిమైండ్స్ us, దేవుని ఆత్మ మనకు బయలుపరుస్తుంది. ఏం బయలుపరుస్తుంది అంటే, దేవుని అభిషేకము మన పైన దిగి వస్తునేటప్పుడు మనం చేసిన తప్పులని, మనం చేసిన తప్పిదాలని, దేవునికి పట్టని కార్యాలని, పాపాలని
దేవునికి చాటుగా చేస్తున్న కార్యాలని, రహస్య పాపాలని, అన్ని కార్యాలని, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న తప్పులని బయలుపరిచే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ అభిషేక తైలం ఏం చేస్తదంటే ఇట్ విల్ బ్రింగ్ ద ఇన్నర్ చేంజెస్ ఇన్సైడ్ us. అభిషేక తైలము మన తల పైన పోయబడిన తర్వాత తల నుండి అరికాల దాకా దేవుడు మనల్ని అభిషేకించే దేవుడు అయి ఉన్నారు. హల్లెలూయా. కీర్తన 133 అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు ఇట్ ఇస్ లైక్ a precious anointing oil running down from Aaron's head and to the beard and to the garment. ఆరోను తలపైన అభిషేకము తైలము కుమరించబడింది. అది తల మీద నుంచి ఆయన దాడి పైన అక్కడి ఆయన అంగి పైన దిగి వచ్చిందని లేఖనము సెలవిస్తున్నది. హల్లెలూయా. అంచువలే ఆయన అంగి అంచువలే కింద దాకా పొరలి పారిందని రాయబడి ఉన్నది. హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తునేటప్పుడు ఇట్ ఈస్ ద ప్రెషియస్ అనాయింటింగ్. అది వెళ్ళ చెల్లించలేని అభిషేకం. అందుకే అభిషేకానికి ఒక పేరు ఉన్నది. అభిషేకం అంటే అది ఒక వస్తువు కాదు, పెన్ లాగా అది ఒక వస్తువు కాదు, అది ఒక పేరు పెట్టి పిలవడానికి అది ఏదో ఒక వస్తువు కాదండి. అందుకే లేఖనం ఏం సెలవిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. హి ఈజ్ ఎ పర్సన్. పరిశుద్ధాత్మ దేవుడు మన పైన దిగి వచ్చినప్పుడు మనము బలం పొందుకుంటాము. సప్పడు కొడతాము. హల్లెలూయా. తలని నూనె చేత అభిషేకించబడిన తర్వాత ఎందుకు దేవుడు ప్రాముఖ్యంగా మన తలని ఆయన చాయిస్ చేసినారు అంటే, ఒక్కసారి నా ప్రియ సంగమా, మన తలని శ్రద్ధగా మీరు మిర్రలో పోయి నిలబడి, అద్దం ముందు నిలబడి మీ ముఖాన్ని అద్దంలో చూడండి. ఈ ముఖంలో ఎన్ని ఐటమ్స్ ఉన్నది చూడండి. ఎంత ప్రాముఖ్యం ఈ తల. ఈ తల ఎంత ప్రాముఖ్యం చూడండి. ఈ తల లేకుండా మనం బ్రతకలమా? తల లేకుండా ఈ బాడీకి వాల్యూ ఉన్నదా? వాల్యూ లేదు. హల్లెలూయా. అందుకే మంచిగా మనము ఆలోచించి చూస్తే మన పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రాముఖ్యంగా మన తలని చాయిస్ చేసిన. ఎందుకంటే ఈ తలని నూనె చేత ఆయన అభిషేకించిన తర్వాత తల నుండి అరికాలు వరకు ఆయన మనల్ని అగ్నిగా మార్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. The anointing which comes from the God, we receive from the God, from him abides in you. You have no need to worry about anything. He will teach us everything. ఆయన ప్రతి కార్యాలు మనకు నేర్పించే దేవుడై ఉన్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు as for you the anointing which you received from him abides inside you. You have no need to worry about anything. He will teach you about the anointing. But as his anointing teaches you about all the things and his truth, and he is not a lie, just as it has taught you, you abide in him. Hallelujah. దేవుడు ప్రతి కార్యాన్ని మనకు నేర్పించే దేవుడై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనకు నేర్పిస్తారంటే, మనలో ఆయన, ఆయనలో మనం. అందరు చెప్దామా? మనలో ఆయన, ఆయనలో మనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు బలము నొందుతారని లేఖనం సెలవిస్తుంది. ఆయన మనలో, when he abides inside us, when you are going to abide inside him, he is going to teach us the right path. Hallelujah. నాకు తెలిసిన సీక్రెట్, నాకు తెలిసిన రహస్యమైన కార్యం ఏంటి తెలుసా? మీ తల్లి తండ్రి అయినా, మీ తోడు పుట్టిన వాళ్ళైనా, మీ భార్య అయినా, భర్త అయినా, మీ పిల్లలైనా ఎవరు నీకు నేర్పించలేని కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. He teaches you about all the things. What is going to happen around you? How to face the problems? How you are going to fight the battle? సమస్తాన్ని నేర్పించే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన సహాయకుడై
ఉన్నారు కనుక హల్లెలూయా. అనాయింటింగ్ చేంజ్ అవర్ క్యారెక్టర్, యు నో. హల్లెలూయా. నాకు నచ్చిన కార్యం అనాయింటింగ్ చేంజెస్ అవర్ క్యారెక్టర్. హల్లెలూయా. మన జీవిత చరిత్రని మార్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అనాయింటింగ్ రిలీజెస్ us from the unwanted things. హల్లెలూయా. దేవుని అభిషేకము లోక ప్రకారమైన దేవునికి ఇష్టం లేని కార్యాలని మనలో నుండి తొలగిస్తుంది. హల్లెలూయా. అనాయింటింగ్ brings the changes in our life. Anointing cleanses us. That is a beautiful word, which I like it very much. Anointing cleanses us. Supernatural power which can cleanse us from inside. లోపల అంతరంగము నుండి మనల్ని మార్పులో నడిపించే దేవుడు, మనల్ని బగుగా కడిగే దేవుడు అయిన anointing cleanses us. How? When the fire of the God comes inside you, it burns all the unwanted things inside you. Hallelujah. లేనిపోని లోక ప్రకారమైన కార్యాలని అగ్ని చేత కాల్చి వేసి అన్నిటిని బయటికి తీసుకొచ్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. Anointing, hallelujah. Anointing releases us from the soul tie. Hallelujah. చూడండి, మన ఆత్మ బంధింపబడి ఉంటది. ఆత్మ బంధింపు అంటే ఎంతమందికి తెలుసు? ఓ పూర్వకాలంలో నేను పాపం చేసిన, వ్యభిచారం చేసినాను, దేవునికి పట్టని కార్యాలు చేసినాను, నేను తాగినాను, నేను అక్కడ తిరిగినా ఇక్కడ తిరిగినా, ఈ పిల్లని నేను లవ్ చేసిన, అబ్బాయిని నేను లవ్ చేసిన, ఇదన్నీ పాత కార్యాలు. సో యువర్ సోల్ ఇస్ trapped in something. It is bounded in the worldly things, the fleshly things, the sinness inside you. So Lord wants to cleanse you from inside. లోపల అంతరంగము నుంచి దేవుడు నిన్ను ఆయన పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియ సంగమా, మంచిగా ప్రార్థన చేస్తున్న సమయంలో, మంచిగా దేవుని సన్నిధిలో మనము గడుపుతున్న సమయంలో హఠాత్తుగా మనకు లోక ప్రకారమైన తలంపులు వస్తుంది. ప్రార్థన చేయలేకపోతాం. We can't spend the time in the presence of the God. We can't give the first place to the Holy Spirit God. Why? Because we are not anointed by the Holy Spirit anointing. The Holy Spirit God is not inside you. Just welcome him in the name of Jesus. ఈ రోజు ఒక తీర్మానాన్ని మనం తీసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవునికి చోటిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మన అంతరంగాన్ని పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. Anointing, set apart. He sets you apart from all the worldly things. Yes. Holy Spirit anointing. He sets you apart from the worldly things. ఈ లోక ప్రకారమైన కార్యాలు విసర్జించుకొని దేవుడు నిన్ను సెపరేట్ గా నిన్ను ఆయన పక్కన పెట్టే దేవుడై ఉన్నారు. ఎన్నుకునే దేవుడై ఉన్నారు. He has chosen you because he has chosen you. ఆయన నిన్ను వేర్పరిచే దేవుడై ఉన్నారు. వేర్పరిచి నిన్ను పక్కన పెట్టే దేవుడై ఉన్నారు. Anointing brings changes in your lifestyle. Hallelujah. Seeing your lifestyle, నీ జీవితాన్ని, నీ లైఫ్ స్టైల్ని, నీ ప్రవక్తని, నీ కుటుంబాన్ని, నువ్వు జీవించే విధాన్ని చూచి నీ సాక్ష్యం. జాగ్రత్తగా ఉండు నా ప్రియ సంగమా. నీ లైఫ్ స్టైల్ని ఈ లోకం చూస్తున్నది. లోకము చూసి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, హౌ యు ఆర్ లివింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావని లోకము నీ సాక్ష్యాన్ని చూస్తున్నారు. దేవుడు అంతరంగానే చూస్తున్నారు. కానీ నిన్ను చూసి ఇతరులు మారాలన్న ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని రోజులకు దేవుని ఏమారుస్తూ ఉంటాం? ఎన్ని రోజులకి, ఎన్ని దినానికి, ఎన్ని సంవత్సరాలకి మనం దేవుని వదిలిపెట్టి మనం దూరంగా వెళుతున్నాం? కీర్తనకారుడు దావీదు భక్తుడు చెప్తున్న మాట, కీర్తన 45 కీర్తన 7 వాక్యం చదువుతునేటప్పుడు కీర్తనకారుడు దావీదు భక్తుడు, యు హ్యావ్ లవ్డ్ ద రైచియస్నెస్ అండ్ హేటెడ్ ద వికెడ్నెస్. దేవునికి ఇష్టమైనది నీతిమంతులు. దేవునికి పట్టని కార్యము చేసే వాళ్ళని దేవుడు విసర్జించే దేవుడై ఉన్నా. ఈ రోజు తీర్మానం తీసుకోండి మీ జీవితంలో. ఆర్ యు గోయింగ్ టు లివ్ ఎ లైఫ్ ప్లీజింగ్ టు ద గాడ్, ఆర్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఎ వరల్డ్లీ లైఫ్? లోక ప్రకారమైన జీవితం జీవిస్తారా, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారా? ఈ రోజు తీర్మానం తీసుకోండి నా ప్రియ సంగమా. నాకు తెలిసిన ఒకే ఒక రహస్యము,
పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొంది అన్య భాషలు మాట్లాడి సంఘంలో వచ్చిన మాత్రమే మనకు అన్య భాషలు వచ్చేసేది, ఆత్మలో నిండబడతాము. కానీ మన కుటుంబంలో, మన బయట వెళ్ళే సమయంలో మన సాక్ష్యం ఎలా ఉన్నది? ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నారు సుమా, మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆయన బయట లేదు, ఆయన నీ అంతరంగంలో ఉన్న దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరినైనా మీరు ఏమార్చవచ్చు, కానీ నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఏమార్చలేదు. జాగ్రత్త ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని లేఖనము సెలవిస్తుంది, యు హ్యావ్ లవ్డ్. దేవుడు నీతిమంతులని ప్రేమించే దేవుడు. దేవునికి పట్టని కార్యాలు చేసి వాళ్ళని దేవుడు విసర్జించుకుంటాడు. Therefore God, your God has anointed you. నీ దేవుడు నిన్ను అభిషేకించున్నాడు. హల్లెలూయా. With the oil of joy. అందరు చెప్తాం joy. హల్లెలూయా. దేవుడు నీ దేవుడు. ఎవరి దేవుడు అండి? నా దేవుడు. చెప్పండి, మీ దేవుడు. నా దేవుడు నన్ను నూనె చేత అభిషేకించున్నారు. ఎందుకంటే the oil of the joy above all the followers. ఎవరైతే యేసు ప్రభువుని వెంబడిస్తారో ప్రతి ఒక్కరిని దేవుడు నూనె చేత అభిషేకించి ఆయన సంతోషము చేత నింపి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాము. ఎల్లప్పుడూ దేవుడు మనల్ని సంతోషంగా ఉంచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అది మాత్రము కాదండి, అపోస్తలుల 10వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం చదివి చూస్తే, యు నో ఆఫ్ జీసస్ క్రైస్ట్, జీసస్ ఆఫ్ నాజరేత్. అందరికీ తెలుసు యేసు ప్రభు ఎవరని. ఆయన నజరేత్ అయిన దేవుడు. హల్లెలూయా. హౌ గాడ్ అనాయింటెడ్ హిమ్. యేసు ప్రభుని దేవుడు ఎలా అభిషేకించినారు. ఆయన బాప్తిజం పొందుకునేటప్పుడు ఆయన భుజము పైన పావురము వంటిది వచ్చి దిగి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పైన దిగి వచ్చినారని లేఖనము సెలవిస్తున్నది. హల్లెలూయా. విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ద పవర్. పరిశుద్ధాత్మ మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ చేతను ఇంకా శక్తి చేత దేవుడు ఆయనని అభిషేకించున్నారు. హౌ వి వెంట్ అబౌట్ డూయింగ్ ఆల్ ద గుడ్ థింగ్స్ ఫర్ అదర్స్. యేసు ప్రభు అందరికీ మేలు కార్యాలు చేస్తూ, అందరినీ స్వస్థపరుస్తూ, సాతానుతో కట్టబడిన వాళ్ళని విడిపిస్తూ అనేక అద్భుత కార్యాలు ఎలా చేసినారని మనం చూస్తునేటప్పుడు దేవుని మాటకు లోబడినారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి చూడండి, వాక్యాన్ని మనం చదివితే God was always with him. దేవుడు ఎల్లప్పుడూ ఆయనలో ఉండినారని లేఖనం సెలవిస్తుంది. అందుకే యేసు ప్రభు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఈ రోజు లేఖనం ఏం సెలవిస్తుంది తెలుసా అండి? యేసు ప్రభు కంటే మీరు గొప్ప కార్యాలు చేసేవాళ్ళు. నమ్మొచ్చిన వాళ్ళందరూ ఒక హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. When you do good to others, God is always with you. ఎప్పుడైతే మనం మంచి కార్యాలు చేయడం ఆరంభిస్తాం, యేసు ప్రభు చేసిన కార్యాలు, మంచి కార్యాలు, పరిశుద్ధాత్మ చేతను ఆయన శక్తి చేతను మంచి కార్యాలు చేస్తూ, స్వస్థత చేస్తూ, సైతాను పట్టిన వాళ్ళని విడిపిస్తూ, అద్భుత కార్యాలు, సూచన క్రియలు చేస్తూ ఆయన అనేక అద్భుత కార్యాలు చేసినారని లేఖనం సెలవిస్తుంది. టుడే ఇన్ అవర్ డే టు డే లైఫ్, ఈ రోజు మన అనుదినమైన జీవితంలో మనము దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా? ఆర్ వి గివింగ్ ద ఫస్ట్ ప్లేస్ టు ద గాడ్? దేవునికి మొదటి స్థానం మనం ఇస్తున్నామా? లార్డ్ వాంట్స్ us to make holy. దేవుడు మనల్ని పరిశుద్ధంగా మార్చడానికి కోరుకుంటున్నాడు. ఎస్, ఈ లోకము పాపంతో నిండబడి ఉన్నది. భయంకరమైన పాపం, భయంకరమైన పాపంలో నిండబడి ఉన్నది. సమ్ టైమ్స్, కొన్నిసార్లు మన తలంపుల్లో మార్పు, మన ఆలోచనల మార్పు, మన క్రియల్లో మార్పు వస్తుంది. హౌ క్యాన్ వి మేనేజ్? ఎలా మేనేజ్ చేయగలుగుతాం? కుటుంబం ఎలా నడిపిస్తాం? భర్తతో సమాధానంగా ఎలా ఉంటాం? భార్యతో సమాధానంగా ఎలా ఉంటాము? పిల్లల్ని ఎల్లప్పుడు ఎలా సమాధానంగా ఉంచుతాము? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఎలా ప్రభువా? ఈ లోకంలో అనేకులు చాలా మంది బాధపడుతున్నారు. ప్రభువా, నా భర్తతో నేను సహించలేను తండ్రి, ఈ కుటుంబ జీవితం నేను జీవించలేను ప్రభా, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా పిల్లలు నన్ను ప్రేమిస్తలేదని నానా రకమైన సమస్యలతో మీరు బాధపడుతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, God is giving one more opportunity. ఇంకొక తరుణాన్ని యేసు ప్రభు మీకు ఇస్తున్నారు. నా ప్రియ సంగమా, ఎవరిని నా అర్థం చేసుకుంటారో లేదో, కానీ నాకు తెలిసిన ఒకే ఒక రహస్యం, ఎప్పుడైతే యేసు ప్రభు నీలో ఉంటారో ఎప్పుడు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఐ కెన్ ఛాలెంజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు మనలో దిగి వస్తే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్నది. చెప్పలు కొడతామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఉన్నది. ఎందుకంటే జీసస్ ఇస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. హల్లెలూయా. ప్రతి ప్రాబ్లం కి యేసు ప్రభు ఆయన జవాబై ఉన్నారు. యేసే జవాబు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు మనం కృంగిపోతుంటాం, చాలా సార్లు వేదనలు గుండా మనం వెళ్తుంటాం. నా జీవితం ఎలా జీవిస్తాను, నాకు అర్థం కావట్లేదు. కోపము, మోసకరమైన కార్యాలు. ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్తుంది, రాత్రంతా చెడ్డ చెడ్డ కళలక్క, నేను నిద్ర లేకపోతున్నా, నిద్ర రావట్లేదు నాకు. హల్లెలూయా. ఇలాంటి సమస్యలు గుండా మనం వెళ్తున్న సమయంలో యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. Whatever the unclean spirit inside you, what does the Holy Spirit God does in our life? మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారని మీరు ఆలోచించి చూడండి. ఆయన ఆశీర్వాదం మాత్రం ఇచ్చే దేవుడు కాదు. He is going to release you from all the unclean spirit. Hallelujah, hallelujah. Unclean spirit, దేవునికి నచ్చని కార్యాలు. హల్లెలూయా. ముత్యములని పంది ముందు వేయకండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ముత్యములని పందుల ముందు వేయకండి. హల్లెలూయా. ఆని ముత్యము లాంటి వాక్యము వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యాన్ని మనం అంగీకరించుకొని జీవించిన ఎడల నువ్వు బాగుపడతావు నా సహోదరుడా, బాగుపడతావు నా సహోదరి. నిజంగా ఈరోజు దేవుని అభిషేకంలో నిండబడి నేను చెప్తున్న కార్యం, దేవుని సన్నిధిలో మీ సమయాన్ని గడపండి, మీ హృదయాన్ని అప్పగించండి, దేవుని కొరకు జీవించండి. అనేక అద్భుత కార్యాలు మీ జీవితంలో చూడబోతున్నారు. చివరి వాక్యాన్ని మనం చదివి ముగించబోతున్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు, I advise you to buy for me gold refined by fire, anointing, so that you may become rich and white garmented. Hallelujah, hallelujah. I advise you. దేవుని వాక్యము సెలవిస్తుంది, నేను మీకు ఒక ఆజ్ఞని ఇస్తున్నాను. ఆ ఆజ్ఞ ఏమనగా, మీరు బంగారము లాగా పుట్టం వేయబడాలా. హల్లెలూయా. నాకు ఇష్టమైన ఒక మాట, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఎందుకంటే బంగారము లాగా రిఫైనింగ్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. భోజన పదార్థం ప్రిపేర్ చేయాలంటే షాప్ వెళ్ళగానే మనం ఏం చేద్దాము, ఆయిల్ కొనడానికి వెళ్తాము. నూనె కావాలా? ఏం నూనె వాడతారండి? రిఫైన్డ్ ఆయిల్ కావాలా? మన శరీరంని భద్రపరచుకోవాలా, మనం బాగులా ఉండాలా, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగిపోవాలి. రిఫైనింగ్. హల్లెలూయా. రిఫైన్డ్ ఆయిల్. హల్లెలూయా. దేవుని లేఖనము సెలవిస్తుంది, the gold refines us by the fire. బంగారము లాగా అగ్ని చేత దేవుడు మనల్ని పుట్టం వేసి, బంగారము అలాగే మనం కొని మన చెవిలో వేసుకోమండి. అగ్నిలో మంచిగా కాల్చి దాన్ని కరిగి వేసి, దానికి ఒక అచ్చు వేసి, దానికి డిజైన్ వేసి, బంగారాన్ని రూపించి దాన్ని చెవిలో మనము మెడలు వేసుకుంటాం. హల్లెలూయా. అలాగే మన అనుదినమైన జీవితాన్ని, వ్యక్తిగతమైన జీవితాన్ని అగ్ని చేత పుటం వేయబడిన తర్వాత, సో దాట్ యు మే బికమ్ రిచ్. హల్లెలూయా. రిచ్ అంటే అందరూ హల్లెలూయా అని అరవకండి. హల్లెలూయా. రిచ్ అంటే ధనము కాదండి, ఆత్మీయ జీవితంలో గొప్పగా ఫలించడం. హల్లెలూయా. When you grow spiritually, every blessing will follow you. I know the secret in that God. Hallelujah. దేవుళ్ళ నాకు తెలిసిన రహస్యము, గొప్ప వాళ్ళుగా ధనవంతులుగా మారతారని చాలా మంది చెప్తారు. I will bless you in the name of Jesus. I will bless you in the name of Jesus. Who are you to bless them? Hallelujah. God is a God. He is going to bless everyone. Hallelujah. Hallelujah. ఆశీర్వదిస్తున్నాను, మీ అకౌంట్ లో డబ్బులు వచ్చి పడిపోతుంది, మీకు ఇంటికి వెళ్ళగానే అద్భుతం జరిగిపోతుంది. నో, I will never compromise with such things. Hallelujah. No, I will never compromise. ఎందుకంటే దేవుని లేఖనము సెలవిస్తుంది, మీరు బంగారములాగా అగ్ని చేత పుటం వేయబడాలా. Hallelujah. So Lord will make you as a new creation. Then there will be changes inside you. Then the God's blessing will come from inside.
సమస్త ఆశీర్వాదాల దీవెనలని దేవుడు నీకు ముందే ఇచ్చేసినారు. హల్లెలూయా. Every prophecies, every blessings Lord has given you already. When the blessings are going to come, when it is going to operate in your life, ఎప్పుడు అది ఆపరేట్ అవుతుంది మన జీవితంలో, ఆల్రెడీ He has given you everything. You have received in the name of Jesus. You have received already. Hallelujah. సమస్త ఆశీర్వాదాలు మీలోనే ఉన్నది. ఎప్పుడు మీరు పొందుకుంటారంటే ఎప్పుడైతే మీరు పుట్టం వేయబడతారో. సపళ్ళు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. May become rich and white garmented. Hallelujah. Yourself that the shame of your nakedness will not be revealed, and your eyes slave to anoint your eyes so that you may see. మీరు చూడరాని మీ కంటి నేత్రాల్ని దేవుడు అభిషేకించే దేవుడై ఉన్నారు. ఎందుకంటే He want to put an ointment upon your eyes. Hallelujah. మీ గార్మెంట్ ని మార్చడానికి కోరుకుంటున్నారు. He want to make our garment white. Hallelujah. ఎందుకంటే మనలో ఉన్న నేకెడ్నెస్, దిగంబరతనము ఆయన తొలగించాలని కోరుకుంటున్నారు. చాలా మంది సిగ్గుపడతారు కదా, నాకు భయం వేస్తుంది, నాకు సిగ్గు, చాలా సిగ్గు, నాకు చాలా భయము, నేను ఎక్కడన్నా వెళ్ళాలంటే నాకు భయం, నేను ఎవరినో చూస్తే నేను చాలా సిగ్గుపడతాను, మాట్లాడడానికి కూడా నేను సిగ్గుపడతాను. సిగ్గు అనేది, భయం అనేది అపవాదికి సంబంధపడింది. కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది, లార్డ్ is going to release you from the eye slave. He is going to anoint your eyes. ఎందుకంటే మన కళ్ళు మన శరీరానికి దీపమై ఉన్నది కనుక ఈ కళ్ళు బాగుంటే మీదేమే బాగుంటది. హల్లెలూయా. అందుకే ఈ కంటికి ఒక ఆయింట్మెంట్ రాస్తారు దేవుడు. హల్లెలూయా. ఆయింట్మెంట్ టు క్లీన్ యువర్ ఐస్. హల్లెలూయా. ఎందుకంటే He is going to anoint your tiny eyes. He want to release you from all the sins. 19వ అధ్యాయం మనం చదివి చూస్తునేటప్పుడు I rebuke and punish all whom I love. ఎవరైతే దేవుడు ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు కోప్పడతారు, వాళ్ళని దేవుడు ఖండిస్తారు. హల్లెలూయా. మీ పిల్లలు కూడా ఎవరైనా పొరపాటు చేస్తే కోప్పడతారా లేదా మీరు? హల్లెలూయా. ఎందుకు కోప్పడతాము? మన పిల్లలు చెడిపోకూడదు, మన పిల్లలు తప్పు చేయకూడదు, మన పిల్లలు చెప్పిన మాట వినాల. అప్పుడే కోపం 2 దెబ్బలిస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నది. 19వ అధ్యాయాన్ని మనం 19వ వాక్యాన్ని మనం చూస్తునేటప్పుడు I rebuke and punish all whom I love. ఎవరినైతే నేను ప్రేమిస్తానో వాళ్ళని నేను కోప్పడి వాళ్ళని నేను దండిస్తాను. Be in honest, then anoint thine eyes with an eye slave, with an ointment. అలాంటి ఒక ఆయింట్మెంట్ చేత దేవుడు అభిషేకించే దేవుడై ఉన్నారు మన కంటి నేత్రాన్ని. హల్లెలూయా. ఎందుకంటే మన కంటి నేత్రము అభిషేకించబడిందంటే టర్న్ అవే ఫ్రమ్ ఆల్ యువర్ సిన్స్. ప్రతి పాపము నుండి నువ్వు మారు మనసు పొందుకోవాలని దేవుడు బంగారములాగా నిన్ను పుట్టమేసి, నిన్ను తెల్ల వస్త్రములాగా ధరింపచేసి, నీలో ఉన్న దిగంబరతనాన్ని తీసివేసి, నీ కంటికి మంచి ఆయింట్మెంట్ ని పూసి, నీ కంటి నేత్రాన్ని పరిశుద్ధపరిచి. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియ సంగమా, సేవలో నేను చాలా స్థలానికి వెళుతున్న సమయంలో చాలా మార్లు నేను చూస్తున్నాను, చాలా మంది కంటి నేత్రంలో పాపం చేస్తాం. ఆశ, లోక ప్రకారమైన ఆశలు, బానిసత్వం. ఈ కళ్ళు రైచిస్తూ ఉంటే ఈ కళ్ళు దేవుని సేవ చేస్తుంది. హల్లెలూయా. కళ్ళును చూసి చాలా మంది భయపడాలి. ఎందుకంటే ఈ కళ్ళు మన శరీరానికి వెలుగు. హల్లెలూయా. ఈ కళ్ళు పర్ఫెక్ట్ గా రైచియస్ గా ఉంటే we can be bold and dashing. ఎవరైతే తప్పు పొరపాటు చేస్తారో వాళ్ళ కళ్ళు ఎప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ నన్ను చూసి మాట్లాడండి, మీరు చూడలేకపోతున్నాం. ఇక్కడ చూడండి, నన్ను చూడండి, చూడలేకపోతున్నాం. Why? Because you have sinned against God. Hallelujah. నీ కంటి నేత్రాన్ని దేవుడు పరిశుద్ధపరిచే దేవుడై. తప్పు చేస్తే, దొంగతనము చేస్తే, దగా చేస్తే, మోసం చేస్తే, పాపం చేస్తే, వ్యభిచారం చేస్తే ఈ కంటి నేత్రము మన డేర్ గా డాషింగ్ గా మనం చూడలేము. We cannot see the God even itself. ఎందుకంటే దేవుని
దేవుని కంటి నేత్రము, దేవుడు మనకిచ్చిన ఈ వెలుగైన ఈ నేత్రాన్ని పాపము చేత మనము ఈ కంటికి కప్పు వేసేస్తున్నాం. కంటి మీద తెర ఉన్నది. లోకంలో అన్ని పాపాలే కనిపిస్తున్నది. లోకము చాలా అందంగా కనిపిస్తుంది. లోకంని చూసుకొని పరిగెత్తుతున్నాం. కళ్ళు చాలా ఆశగా ఉన్నది. ఓ అది చూస్తున్నాం, ఇది చూసి చాలా సంతోషంగా ఉన్నది, అన్ని చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాం. ఎప్పుడైతే నీ కంటి మీద ఉన్న తెరని దేవుడు తీసేస్తారో, when he anointed your eyes, he applies the ointment upon their eyes. When your eyes are open, you are going to see the supernatural things in your life. Hallelujah. అప్పుడు అసాధారణమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. అప్పుడు చూడండి, మీ జీవితంలో పాపాన్ని గుర్తించే అభిషేకము మీలో. హల్లెలూయా. Your eyes will recognize the people who are sinners, who are robbers, who are doing secret sin against the God. What are the things they're going to do? Lord will reveal everything. Yes, my dear children. నా ప్రియ సంగమా, ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం పూర్తిగా మీరు చదివి చూడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, God advises us. దేవుడు మనకు నేర్పిస్తున్నారు. ఆయన చెప్తున్నారు, దేవుని అగ్ని అభిషేకము నీ పైన కుమ్మరించబడితే he has a purpose in your life, you know. Hallelujah. He has a plan in your life. He is going to do something. He needs you, my daughter. He needs you, my son. ఎందుకు అగ్ని అభిషేకము తట్టుకెళ్ళకపోతున్నాను ప్రభు? ఎందుకు ఈ అభిషేకము నా పైన కుమ్మరిస్తున్నారు? Because Lord wants to refine you as a gold. బంగారములాగా నిన్ను పుట్ట వేసి దేవుడు నిన్ను రూపించబోతున్నారు. You are the chosen one, my daughter. You are the chosen one, my son. He needs you. Anointing brings the changes in your life. Yes, sit in the presence. దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు. అభిషేకం చేత నిండబడు. అభిషేకము నీ జీవితంలో నూతనమైన మార్పుని తీసుకొస్తుంది. Because I have tasted it. దేవుని ఆత్మ అభిషేకాన్ని నేను పొందుకొని ఆ ఆత్మల అంతరంగ పురుషుడుగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు నూతనమైన క్రియలు, నూతనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనుకోని రీతిగా దేవుడు నడిపించినారు. అందుకే నా ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్న ప్రతి కార్యాన్ని బట్టి, బికాస్ we are flesh, sometime we get feeling. కొన్నిసార్లు మనకు బాధలు, అవమానాలు, నిందనలు, వేదన, దుఃఖం న్యాచురలీ మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. బట్ వెన్ వీఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ ద ఫ్లెష్, ఎప్పుడైతే ఆ మాంసపు క్రియలని మనము జయిస్తామో, ఎలా జయిస్తాము సిస్టర్, ఎలా జయిస్తాము పాస్టర్ అమ్మ? మా వల్ల కావట్లేదండి. మీ వల్ల కాదండి. బలం చేత కాదు, పరాక్రమ చేత కాదు, దేవుని ఆత్మ వలన సమస్తము సాధ్యం. హల్లెలూయా. With the anointing of the Holy Spirit, God, everything is possible. Amen. Hallelujah. అందరూ ఒక్క క్షణము మనల్ని మనం తగ్గించుకోండి. Anointing. Hallelujah. Anointing is an application of the oil. When we apply the oil as a remedy in our life, anointing is an application of oil as a remedy. We use many remedies in our life. We use many remedies. But the best and supernatural remedy in our life is an anointing of the Holy Spirit. Yes, use it. God is going to do supernatural things in your life. Yes, apply the anointing oil. When the anointing of the God comes inside you, there is inner changes inside you. There is inner changes. Lord does not see your external portion. He sees your internal heart. He sees your heart. My dear son, my dear daughter, whatever it may be the situations, whatever it may be the circumstances, God does not see your situation and the circumstances. He sees your heart, my child. Submit yourself to the God.
He is a God who can do supernatural things. అసాధారణమైన కార్యాల్ని పొందుకోవడానికి మోకరిద్దామా? దేవుని ఆత్మ చేత అభిషేకించబడదామా? దేవునికి మనల్ని మనం తగ్గించుకొని అప్పగిస్తామా? Yes Lord, yes Lord, yes Lord. Halmarama shalgara balabaraba. Oh ramandarma shalgara mandurala rasia. Wonderful Lord. Thank you Holy Spirit God. Hallelujah. Thank you Lord. విశ్వాసికులలా ముళంగల్ పడిట్టు మనమందరూ విశ్వసించే వాళ్ళందరూ మనం మోకరిస్తాము. తన కరంగళை శిరస్సిன் மேல் வைத்து మన కుడి చేతిని తీసి మనము తలపైన పెట్టుకుంటాం. అభిషేకం ఇడుమిడండు దేవుని మన్రాడి జపిக்கலாம். ఈ రోజు విశేషమైన అభిషేకాన్ని మనం పొందుకుంటాము. దేవుని సన్నిధిలో మనల్ని మనము దేవుని వార్తயின்படி అభిషేకం ఇల్లాదవన్ அவருக்கு சொந்தம் இல்லை என்று சொல்லப்படுகிறது. దేవుని వాక్యానుసారంగా ఆత్మ లేనివాడు నాకు సొంతం కాదు. நாம் ஒவ்வொருவரும் அவருடைய அபிஷேகத்தை பெற்றுக்கொள்கிறவரை காணப்படும். మనము ప్రతి ఒక్కరము ఆయన ఆత్మ అభిషేకం ఇల్లాదవన్ அவருடைய சொந்தம் இல்லை என்று சொல்லப்படுகிறது. ఓ అభిషేకం లేనివారు నాకు సొంతము కాదు. సహోదర సహోదరులు நம்ம అభిషేகம் பெற்றுக்கூடியவரை காணப்படும். మనం అభిషేకము పొందుకునే వాళ్ళుగా ఉండాలి. அபிஷேகம் பெற்றுக்கொள்ளும் என்றால் நம்முடைய முழு இருதயத்தை நாம் சுத்தப்படுத்திக் கொள்ள வேண்டும். మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. அசுத்தங்கள் எல்லாம் நீக்கிவிட்டு ఓ అపవిత్రతని మనం తొలగించుకొని நம்முடைய சரீரத்தில் இருக்க ஒவ்வொரு அவயங்களும் பரிசுத்தமாக இருக்கும்போது நிச்சயமாக தேவனாக கர்த்தருடைய அபிஷேகக்குரியவர் கூட காணப்படுகிறது. మన శరీరంలో ఉన్న ప్రతి అవయాలు పరిశుద్ధంగా ఉన్న ఎడల దేవుడు నిశ్చయంగా నూతనమైన అభిషేకము చేత தேவனுக்கு இஷ்டமான காரியம் நம்மளில் இருக்கக்கூடியதாக இருக்கும்போது அபிஷேகம் முக்கியத்தனமாக காணப்படுகின்றது. எல்லாம் தன் தலைமையில் கரத்தை வைத்துக் கொண்டு உம்முடைய ஆனந்த தைலத்தினாலே அபிஷேகம் என்று ஒரு சுருக்கமான ஒரு சிறிய சரணத்தை பாடி அவருடைய அபிஷேகத்தை பெற்றுக்கொண்டு நமக்கு இருக்கிற எல்லா இந்த சரீரத்தில் ஒவ்வொரு அவயங்களும் பார்வையிலும் பேசுவதிலும் கேட்குவதிலும் சுவாசிக்கிறதிலும் நடக்கிறதிலும் கரங்களும் கால்களும் அவயங்களும் ஒவ்வொன்றும் பரிசுத்தப்படுத்திக் கொள்ளலாம். அவருடைய அபிஷேகத்தினால் நாம் நிரம்பக்கூடியவரை காணப்படலாம். அவரை கேட்போம். இதுவரை உங்களுடைய வார்த்தை கேட்டோம் அப்பா. அந்த வார்த்தையோடு உங்களுடைய அபிஷேகம் எங்களை நிரப்பட்டும் அப்பா, நிரம்பி வளையற்றும் அப்பா. என்னை ஆனந்த தைலத்தால் அபிஷேகம் செய்திடும் ஆவியானவரே, என்னை ஆனந்த தைலத்தால் அபிஷேகம் செய்திடும் ஆவியானவரே, ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, ஆவியானவரே, அன்பின் ஆவியானவரே, என்னை ஆனந்த தைலத்தால் அபிஷேகம் செய்தீர் ஆவியானவரே, என்னை ஆனந்த தைலத்தால் அபிஷேகம் செய்தீர் ஆவியானவரே. ஒப்புக்கொடுங்க என்று சகோதர சகோதரிகளே, எனக்கு இருக்கிற எல்லா அசுத்தங்களை நீக்கும் அப்பா. உம்முடைய பரிசுத்த அபிஷேகத்தினாலே நான் அபிஷேகம் அப்பா. என்னை ஆசீர்வதிக்கும் பலப்படுத்தும். உம்முடைய ஊழியத்துக்கு உம்முடைய மகனாகவும் மகளாகவும் உம்முடைய வாரிசாகவும் எங்களை தெரிந்து கொள்ளும் அப்பா. என்னை ஆசீர்வதிக்கும் பலப்படுத்தும். ఓ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించే దేవుడై ఉన్నారు. ఓ ఈ క్షణములో ఆయన స్వస్థపరిచే శక్తి ప్రతి ఒక్కరి పైన దిగి వస్తుంది. వెనక వీపులో ఉన్న నొప్పిని, నడుము నొప్పిని దేవుడు స్వస్థపరుస్తున్నారు. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ లో బాధపడుతున్నారో ఆ కిడ్నీలో ఉన్న స్టోన్స్ ని ప్రభా మీరు ప్రభా బయటికి తీసుకురండి ప్రభా. ఎవరైతే ప్రభా కిడ్నీలో బాధపడుతున్నారో, కిడ్నీలో వాపుతో బాధపడుతున్నారో తండ్రి, వీపు నొప్పి తండ్రి, వీపు నుండి నడుము దాకా కిడ్నీ పోర్షన్ లో విపరీతమైన నొప్పితో బాధపడుతున్న వాళ్ళని ఈ క్షణములనే స్వస్థత దైత్యమని ప్రార్థిస్తున్నాను. ఒక కాలు విపరీతమైన నొప్పి ప్రభా, నడవలేకపోతున్నారు ప్రభా.
ఆ కాలుని ఇట్లా తీసి పెడితే ప్రభా క్రాంప్స్ లాగా పట్టుకుంటుంది తండ్రి. ఆ కాలులో ఉన్న నొప్పిని ఈ క్షణమే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి పైన మీ ప్రభా ఆత్మ అభిషేకము దిగి రావాల తండ్రి. కడుపులో నొప్పి చేత ప్రభా, యూట్రస్ లో బలహీనత ప్రభా, పిసిఓడి ప్రాబ్లం తండ్రి. అవును రాజా, రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీల సమస్యతో చాలా బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. ఈ సమయంలోనే ఆ కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోవాలా ప్రభా, ఆ కడుపులో ఉన్న బలహీనతలు మారిపోవాలా యేసు నామములో ప్రభా. ప్రతి ప్రభా బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి కడుపులో ఉన్న సమస్యల్ని యేసు నామములో స్వస్థత కలుగునుగాక. పట్టి పీడిస్తున్న ప్రభ దురాత్మ కట్లు, సర్పపు ఆత్మ ఆ కడుపుని ముందు నుంచి వెనక దాకా అలాగే చుట్టుకొని ఉన్నది ప్రభా. చుట్టుకొని ఉన్న సర్పపు ఆత్మ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వదిలిపెట్టు, బయటికి పో యేసు నామములో. ఆ ఇంటర్నల్ ఉన్న ప్రాబ్లం, వైఫ్ డిశ్చార్జ్, ఎవరైతే విపరీతంగా బాధపడుతున్నారో పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి ప్రభువా, ఆ నొప్పి నుండి ప్రభా మీరు విడుదల దయచేయండి. ఎందుకంటే అంతరంగాన్ని పరిశీలించే దేవుడు మీరు యేసయ్యా. ప్రతి బిడ్డని మీరు తాకండి. కంటి నేత్రం రెటినాలో ప్రాబ్లం తండ్రి, చూడలేకపోతున్నారు. ఒక కంటిలో ఎక్కువ ప్రాబ్లం, ఆ కంట్లో ఉన్న సమస్యని మీరు తొలగించండి. బ్రెయిన్ లో ఉన్న ప్రాబ్లం తండ్రి, తల భాగం విపరీతమైన నొప్పి ప్రభా, మైగ్రేన్ హెడేక్, వన్ సైడ్ ప్రాబ్లం, ఆ నరాలు సరి అయిన బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఒక సైడ్ లో ప్రభా విపరీతమైన నొప్పి, ఒక కళ్ళు సరిగా తెరవలేకపోతున్నారు. ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే బీపీ ద్వారా, షుగర్ ప్రభువా బాధపడుతున్నారో తండ్రి, బీపీలో షుగర్ లో ఎవరైతే బాధపడుతున్నారో, బ్లడ్ ప్రెషర్, షుగర్ ప్రాబ్లం, డయాబెటీస్ ప్రభా యేసు నామంలో ప్రతి రక్తాన్ని మీ రక్తము చేత కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. ప్రతి దేహాలను మీరు ముట్టండి, అది ఎటువంటి సమస్య అయినా సరే ప్రభా. థైరాయిడ్ ప్రాబ్లం, ఆర్థరైటిక్ ప్రాబ్లం ప్రభా, అవును ప్రభా, పైల్స్ ప్రాబ్లం, క్యాన్సర్, టీబీ, ఎలాంటి సమస్య ఉండినా ప్రభా యేసు నామములో విడుదల కలుగునుగాక. ఎవరైతే ఇటువంటి రోగాల్లో బాధపడుతున్నారో ప్రభా, పడుకలో ఉన్నారో తండ్రి నరాల ప్రాబ్లంలో, యేసు నామములో పరుపుని ఎత్తుకొని నడువునుగాక. కాలులు బలము పొందుకోవాల తండ్రి. బ్లీడింగ్ ప్రాబ్లం, అనేక రకరకమైన సమస్యలతో బాధపడుతున్నారు. నాస్ట్రిల్లో ప్రభా గ్రోత్ వచ్చి బ్రీదింగ్ ప్రాబ్లం, హార్ట్ లో వాల్స్ బ్లాకేజ్, హార్ట్ అటాక్ ప్రాబ్లం, యేసు నామంలో ప్రభా. ఎవరికైతే వన్ సైడ్ లో చెస్ట్ పెయిన్ తో బాధపడుతున్నారో తండ్రి, సరి అయిన రెస్పిరేటివ్ సిస్టమ్ ని తాకండి ప్రభా. వాల్స్ అన్ని తెరవబడును గాక. అవును ప్రభా. కొలెస్ట్రాల్ ప్రాబ్లం, సరి అయిన బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా రాత్రులు సరిగా నిద్ర లేకపోతున్నారు ప్రభా. బ్రీదింగ్ ప్రాబ్లం, ఆస్తమా ప్రాబ్లం, ప్రతి ఒక్కరిని మీరు తాకండి యేసయ్యా. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. ప్రతి బిడ్డని అభిషేకించి తల నుండి అరికాల దాకా ముట్టి మీరు స్వస్థపరిచినందుకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డని మీరు ముట్టినందుకు వందనాలు. ఈ అభిషేక కూడికల ప్రభా ఎక్కడ ఉండినా ప్రభా ప్రతి బిడ్డలని మీ ఆత్మ అభిషేకము చేత నింపి రాజా ఈ క్షణంలోనే విడుదల పొందుకోనుగాక. యేసు నామములో విడుదల పొందుకోనుగాక. అద్భుత కార్యము చేసే దేవుడు మీరు రాజా. ఈ రోజు వాక్యాన్ని బట్టి నాతో మీరు మాట్లాడినారు ప్రభా. చిన్న బిడ్డలని ప్రభా, అవును రాజా, యవ్వనస్తులని, వయసైన వాళ్ళని, మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా రాజ్యాన్ని, ప్రతి ఒక్క పట్టణాలని ప్రభా మీ పాదములు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ మహాఘోరమైన లాక్డౌన్ సమయంలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచిన దేవుడు, ఇక మీదటనే మీరు నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కుటుంబాలని, ప్రతి బిడ్డలని పేరు పేరున ప్రభా మీ పాదములు సమర్పిస్తున్నాం.
ప్రతి బిడ్డని మీరు అభిషేకించినందుకు వందనాలు. Thank you, Lord. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ పాదంలో സമർപ്പിస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ஆமென். ஆமென். என் ஆத்மாவை கர்த்தரை ஸ்தோத்திரம். என் முழுவதுமே பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரம். என் ஆத்மாவை கர்த்தரை ஸ்தோத்திரம். கர்த்தர் செய்த சகல உபகாரங்களை என்றும் மறவாமல். ஆமென். నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరాత్మ యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాన్ని దేనిని మరవకుము. ஆமென். ఆమేన్. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியின் ஐக்கியமும் தேவன் வருகை பரியந்தமும் உங்களோடு கூட இருப்பாராக. ఆమేన్. ஆமென். எல்லாருக்கும் பிரைஸ் தி லார்డ్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బలమైన అభిషేకము ఇంకొను మన మధ్యలో మండుచున్నది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆదివారం ఆరాధనలో